ఫస్ట్ ఇక్కడ ఫైనల్ స్టేట్స్ ఆఫ్ ద డిఎఫ్ఏ జనరేటెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఎన్ఎఫ్ఏ. ఏవేవి ఫైనల్ స్టేట్స్? ఇక్కడ ఎప్సిలాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ స్టేట్కి వెళ్ళాం అంటే ఎప్సిలాన్ అంటే దానికి మించి ఏ యాక్షన్ చేయకపోతే డైరెక్ట్గా ఆటోమేటిక్గా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టే. సో ఇక్కడ ఉండే ప్రతిదీ ఫైనల్ స్టేట్ కిందకి పోద్ది. సో ఏ కరెక్ట్ ఆన్సర్. So Q2 has a double rounded circle, hence it is a final state. The states which contain final states in their epsilon closure are also final states. Epsilon closure of Q0. Q0 కి epsilon closure Q1 Q1 Q2 వచ్చింది. Epsilon closure for Q1 Q2. So Q0 Q1 Q2 all are final states. ఇప్పుడు ఒక స్టేట్కి ఎప్సిలాన్ క్లోజర్ క్లోజర్ ఇస్తే దాని నుంచి డైరెక్ట్గా ఫైనల్ స్టేట్కి వెళ్తే ఆటోమేటిక్గా అది అది కూడా ఫైనల్ స్టేట్ కిందకే లెక్క. ఇది ఫైనల్ స్టేట్స్ ఆఫ్ ద డిఎఫ్ఏ. ఇది ప్రజెంట్ మనకు వచ్చినది వచ్చేసి ఎన్ఎఫ్ఏ. దీని నుంచి ఒక డిఎఫ్ఏని జనరేట్ చేస్తే దానిలో ఏమేమి ఫైనల్ స్టేట్స్గా ఉంటాయి అంటే అన్నీ. The number of states required for a finite state machine is simulate to behavior of a computer with a memory capable of storing m words with each word being n bits along is. ఇప్పుడు ఒక నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఫైనైట్ స్టేట్ మిషన్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయి. సిమ్యులేట్ ద బిహేవియర్ ఆఫ్ ఎ కంప్యూటర్ మెమరీ కేపబుల్ ఆఫ్ ఎం వర్డ్స్ని స్టోర్ చేసుకోవాలి. అండ్ ప్రతి వర్డ్కి ఎన్ బిట్స్ లాంగ్ ఉండొచ్చు. ఎం వర్డ్స్ అంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, ప్లేసెస్, అవి ఎం వర్డ్స్. అండ్ ఒక్కొక్క దానిలో ఎన్ బిట్స్ అంటే యూనిట్స్ ప్లేస్లో 0 నుంచి 9 అట్లా, అవి ఎన్ బిట్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి 2 power m into n. 2 power ఎందుకు అంటే ఎన్ బిట్స్. ఒక బైట్ 0 నుంచి 1 వరకే ఉంటుంది. సో 2 ఎన్ని వర్డ్స్ ఉంటాయి, ఎన్ని లాంగ్స్ ఉంటాయి కాబట్టి 2 power m cross n. నాకు సరిగ్గా ఆన్సర్ ఏముంది. ఇఫ్ వీ హ్యావ్ k bits వీ కెన్ హ్యావ్ 2 power k డిఫరెంట్ ప్యాటర్న్స్. k బిట్స్ అన్నాడు, 2 power k డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసి m. ద లెంత్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ బిట్స్ ఈజ్ n. టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఈజ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్ వర్డ్ 2m power n. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్, ఎన్ని స్టేట్స్ ఉంటాయంటే 2 power m into n టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్. Okay, how many states are there in minimum state deterministic finite automata accepting the language W is equal to W, where W belongs to 0, 1. స్టార్ అంటే ఎన్నిసార్లు అయినా 0 రావచ్చు, ఎన్నిసార్లు అయినా 1 రావచ్చు. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ డివిజబుల్ బై 2 అండ్ ద నెంబర్ ఆఫ్ 1 ఈజ్ డివిజబుల్ బై 5. ఇప్పుడు ఒక స్టేట్ ఇది లాంగ్వేజ్ ఎలాంటిది అంటే దీనిలో 2 జీరోస్ వచ్చేసి 2తో డివిజబుల్ అయ్యేవి, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలా. అండ్ 5తో డివిజబుల్ అయ్యేంత 1s ఉండాలా. అంటే ఇది ఎలాంటి లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేయాలి? 0 0 ఇంకా 5 1s, 0 0 10 1s, 0 0 అండ్ సో ఆన్. మళ్ళా 0 0 0 4 zeros, మళ్ళీ ఒక 5 1s. ఇట్లాంటి లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది చెక్ చేస్తే ఇట్లాంటిది 10 స్టేట్స్ ఉండాలి దీనికి. ఫస్ట్ 0 0 1 1 1 దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. మళ్ళీ 1 తర్వాత మళ్ళీ కాన్సిక్యూటివ్ వెంటనే 1s రావాలి అట్లా ఏం లేదు కదా. 0 0 2 zeros వచ్చినాయి, 0 వచ్చింది, ఆ ఫస్ట్ స్టేట్ నుంచి Q5లోకి వెళ్ళింది. ఇంకొక 0 వచ్చింది, యాక్సెప్ట్ అయింది. 0 అసలు ఏం రాలేదు అన్నా యాక్సెప్టే కదా.
ఐ మీన్ 0 is divisible by 5 అని తీసుకున్నాం. 0 is divisible by 2 and 0 is divisible by 5. 0 is divisible by all కదా. ఒకసారి దీన్ని టెక్నికల్గా చెక్ చేసి చూస్తే 0 is divisible by every number. Yes, 0 is divisible by any non-zero number. 0 is divisible by 0 is undefined. తర్వాత 3 4th the following finite automata recognizes which the given language. ఇప్పుడు వచ్చిన ఫైనైట్ ఆటోమేటా ఏ లాంగ్వేజ్ని డిటర్మైన్ చేస్తుంది. సరే ఫస్ట్ మనం ఇది చెక్ చేద్దాం. 1 0 0 1 1 0 0 1. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఏం చూపిస్తుంది? 1 0 1 0 ఎన్నిసార్లు వచ్చిన తర్వాత మళ్ళీ 0 1 వస్తే చాలు ఎండ్ అయిపోతుంది. దీని ప్రకారం ఏంది, లాస్ట్లో 0 1 వస్తే చాలు ఎండ్ అయిపోద్ది. సరే 0 వచ్చింది ఫస్ట్, బీకి వచ్చినాం, 1కి వచ్చింది, ఎండ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ది కరెక్ట్. సెకండ్ది లాస్ట్లో 1 వస్తే చాలు ఎండ్ అయిపోద్ది అని చూపిస్తుంది. సరే ఫస్ట్ 1 పెట్టినాం, ఎండ్ అయిందా? లేదు, సో బీ కాదు. 6th లాస్ట్ 1 అని చూపిస్తుంది. లాస్ట్కి 0, 1 అంటే 0 వచ్చినా 1 వచ్చినా 0, 1 వచ్చినా ఎండ్ అయిపోద్ది. ఏ కరెక్ట్ ఆన్సర్? The given automata accepts the strings that are ending with 0, 1. The regular expression with above the language is 0 plus 1 whole star 0 1 or 0 1 times 0, 1. ఇప్పుడు 0 plus 1 అంటే అయితే 0 రావచ్చు లేదా 1 రావచ్చు. ఐ మీన్ 1 ప్లేస్లో ఎప్సిలాన్ కూడా పెట్టుకోవచ్చు, 0 ప్లేస్లో ఎప్సిలాన్ కూడా పెట్టుకోవచ్చు, లేదా 0, 1 హోల్ పవర్ స్టార్ అన్న ఒకేలా ఉంటుందంట. దీని గురించి కొంచెం క్లారిటీ ఉంటే బాగుంటుంది. తర్వాత 5వ ప్రశ్న. కన్సిడర్ ఫాలోయింగ్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా M 1 0. Let us denote the state of 8-bit strings whose second, third and 7th bits are 1. Second, the number of strings in S that are accepted by M is. ఇప్పుడు S వచ్చేసి set of 8-bit strings whose second, third and 7th bits are 1. The number of strings in S that are accepted by M is. సెకండ్, థర్డ్, 7th బిట్స్ మాత్రం 1 అనుకో, ఎన్ని యాక్సెప్ట్ చేస్తుంది? సెకండ్, థర్డ్, 6th, 7th ఇవి మాత్రం 1 అయితే the set of 2 power 4 is equals to 16. ఓహో, కాబట్టి మనం ఈ ప్లేసెస్లో 1ని పెట్టుకొని మిగతా అన్ని ప్లేసుల్లో వేరే 1 0 నెంబర్స్ని ఆల్టర్ చేసుకుంటూ ఇన్నిటిని రాసి యాక్సెప్ట్ అవుతాయా లేదా అని చెక్ చేస్తే మనకి దీని ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇది కొంచెం లెంతీగా ఉందా, ఇలాగే చేయాలి. ఇట్లాంటి క్వశ్చన్ వస్తే ఇలా చేసి ప్రతి ఒక్కటి ఎన్ఎఫ్ఏలో పెట్టుకొని గివెన్ డయాగ్రామ్లో పెట్టుకొని యాక్సెప్ట్ అయిద్దా లేదా అని చెక్ చేయాలి.
ఫిఫ్త్ దానికి ఆన్సర్ we can see that strings that are with 1 and having 6 bits has 1 bit 1 cannot be accepted by a DFA given. These two strings can be accepted by the DFA given. Not a 2 ఏం అక్కర్లేదులే. నేను తప్పుడు లేకపోతే తప్పుడు ఉండదు బుద్ధి. 2C ఆన్సర్ దీనికి. Let R1 and R2 be a regular sets defined over the one alphabet. Then R1 intersection R2 is not regular. R1 union R2 is not regular. Okay. R1 and R2 is regular because regular languages closed under intersection. R1 union R2 is regular because regular languages are closed under union. Summation star minus R1 is regular because regular languages are closed and complementation. ఇవి R1 లాంగ్వేజ్ రెగ్యులరే, R2 లాంగ్వేజ్ రెగ్యులరే. మిగతా అప్పుడు ఏంటంటే R1 R2 రెండు ఇంటర్సెక్షన్ అయినా రెగ్యులర్ రావాలి, కానీ నాట్ రెగ్యులర్ చూపిస్తుంది. R1 యూనియన్ R2 ఇవి రెండు రెగ్యులర్ యూనియన్ రెండు రెగ్యులర్ లాంగ్వేజ్ల మధ్యలో యూనియన్ రెగ్యులరే కానీ నాట్ రెగ్యులర్ అని చెప్తున్నారు. సో ఇది రాంగ్. కాంప్లిమెంట్ ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ని కాంప్లిమెంట్ చేసినాడు. హోల్ లాంగ్వేజ్ నుంచి రెగ్యులర్ లాంగ్వేజ్ని తీసేస్తే మిగిలింది రెగ్యులర్ అవుతుందా? ఎస్, రెగ్యులర్ అవుతుంది. ఒక రెగ్యులర్ హోల్ సెక్షన్ నుంచి రెగ్యులర్ లాంగ్వేజ్ని తీసేస్తే అది కాంప్లిమెంట్ ఆఫ్ R1, అది రెగ్యులరే అవుతుంది. R1 హోల్ ఈజ్ ఆల్సో రెగ్యులర్. రెగ్యులర్ లాంగ్వేజ్ మొత్తం రెగ్యులరే అవుతుంది. రెగ్యులర్ లాంగ్వేజ్ ఈజ్ రెగ్యులర్ అండర్ క్లీన్ క్లోజర్. హోల్ స్టార్ అంటే క్లీన్ క్లోజర్. An ASFM finite state machine can be considered to be Turing machine of finite tape length without rewinding capabilities and unidirectional tape movement. Rewinding capabilities and unidirectional tape movement without rewinding capabilities and bidirectional tape movement. Rewinding capabilities and bidirectional tape movement. Finite state machine Turing machine of a finite tape movement. Finite state machine is considered as a Turing machine of the finite tape length. ఫైనైట్ మిషన్ని ట్యూరింగ్ మిషన్ ఆఫ్ ద ఫైనైట్ టేప్ లెంత్తో ఉండాలి అంటే దాన్ని ఏం చేయాలి? ట్యూరింగ్ మిషన్ వచ్చేసి ఫైనైట్ టేప్ లెంత్ వచ్చేసి వితౌట్ రివైండింగ్ క్యాపబిలిటీస్ అండ్ యూనిడైరెక్షనల్ టేప్ మూమెంట్. ఒక ఫైనైట్ స్టేట్ మిషన్ ట్యూరింగ్ మిషన్ లాగా ఫైనైట్ టేప్ లెంత్ ఉండాలి అంటే దానికి రివైండింగ్ క్యాపబిలిటీస్ ఉండకూడదు. ఫైనైట్ స్టేట్ మిషన్కి రివైండింగ్ ఉండింటుంది కదా, అది ఉండకూడదు. ఉండొచ్చు, రివైండింగ్ ఉండే ఛాన్స్ ఉంది కదా, అలా ఉండకూడదు. అండ్ యూనిడైరెక్షనల్ టేప్ మూమెంట్ ఉండాలి. అంటే ట్యూరింగ్ మిషన్కి ఒకవైపే మూమెంట్ ఉండాలి, రెండో వైపు ఉండకూడదు. ఫైనైట్ టేప్ లెంత్ అండ్ ఫైనైట్ టేప్ లెంత్ కూడా ఉండాలా లేదా అని మెన్షన్ చేయలేదు, బట్ ఉండాలనుకుంటా. బికాజ్ a rewinding feature after scanning altering if we needed input from left to right, the Turing machine can again scan from right to left. Because of rewinding feature after scanning altering if we
If needed input from the left to right, the Turing machine can again scan from right to left. రైట్ నుంచి లెఫ్ట్కి మళ్ళీ స్కాన్ చేయొచ్చా ట్యూరింగ్ మెషిన్? ద ట్యూరింగ్ మెషిన్ కెన్ మూవ్ ఇన్ బోత్ డైరెక్షన్. ఇన్ కేస్ ఆఫ్ FSM, ఇన్పుట్స్ గెట్ scanned from left to right by one, but it cannot rewind. FSM finite state machine can be considered to be a Turing machine of finite tape length which has no rewinding capabilities and with a unidirectional tape moment. లెట్ లాంగ్వేజ్ వచ్చేసి లాంగ్వేజ్ బిలాంగ్స్ టు 0+1 హోల్ స్టార్, అంటే 0 అయినా ఉండొచ్చు 1 అయినా ఉండొచ్చు అన్నీ. W హ్యాస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ అంటే 0 ఈజ్ నాట్ ఈవెన్ ఆర్ ఆడ్, సో 0ని పక్కన దొబ్బేయాలి. 2 4 6 8 వన్స్నే కన్సిడర్ చేయాలి. L ఈజ్ అ సెట్ ఆఫ్ ఆల్ బిట్ స్ట్రింగ్స్ విత్ ఏ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ రావాలి. ఫస్ట్ ఇది చూడగానే కాదనిపిస్తుంది ఎందుకు. ఫస్ట్ ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, తర్వాత 1 0 ఉండాలా. ఓకే, లాస్ట్కి ఒక 1 ఉండాలా, అది కుదరదు కదా. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎట్లుంటాయి, అప్పుడు 1 0 1 0 పెట్టినా, అక్కడ ఆడ్ నెంబర్ మళ్ళీ లాస్ట్లో 1 పెట్టినా ఆడ్ నెంబర్ అయింది, ఏ కాదు. తర్వాత B 0 1 0 ఉంది, 1 0 ఉంది. ఇది ఒకసారి పెట్టినా, ఇది 2 సార్లు పెట్టినా, ఇది కాదు. C 1 0 ఉంది, ఇది 2 సార్లు పెట్టినా, ఇది ఒకసారి పెట్టినా, ఇది కాదు. 0 1 ఉండాల్సిందే, సో అక్కడ అది పెట్టినా. ఇది 0 టైమ్స్ పెట్టినా, లేదా 0 టైమ్స్ పెట్టినా, తర్వాత 1 వచ్చింది, సో 1. అదే అసలు పెట్టకపోవచ్చు, తీసేసిన 1. డి అని అనిపిస్తుంది, 3 కరెక్ట్గా కాదని తెలుస్తుంది కాబట్టి ఆప్షన్ డి అనేది. బి, ఆప్షన్ బియా? 1,0 2 సార్లు పెట్టినాను రా. అలా తర్వాత 1,0 హోల్ స్టార్ అది 0కి స్టార్ ఉంది, 1,0కి స్టార్ లేదు. కరెక్టే కదా, రైట్. 1,0 0 పైన స్టార్ ఉంది, 1,0 పైన స్టార్ లేదు. రైట్ 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 రైట్. అదైతే లాస్ట్ ఒకసారి చూద్దాం. 1 ఫస్ట్ దానికి హోల్ పవర్ స్టార్ ఉంది కదా, నేను హోల్ పవర్ స్టార్ అంటే ఎప్సిలాన్ కూడా వస్తుంది, సో ఎప్సిలాన్ పెడతా, పోద్ది. రెండోసారి కూడా ఇక్కడ హోల్ పవర్ స్టార్ ఉంది, ఇక్కడ ఎప్సిలాన్ పెడతా, పోద్ది. ఇక్కడ హోల్ స్టార్ ఉంది, ఇక్కడ ఎప్సిలాన్ పెడతా, పోద్ది కదా. అప్పుడు అవునరా, జీరో ఈవెన్ నెంబరేలే, సో అది కాదు. A is wrong. All the strings generated by the above regular expressions are ending with 1. So it cannot be cover strings that have an even number of 1 ends ending with 0. Option it cannot be string with an odd number of ones. 1 పైన స్టార్ ఉంది కదా,
వన్సే జీరోని ప్రింట్ చేయలేదు కాబట్టి డి రాంగ్ అండ్ బి కరెక్ట్. At all the allowed languages is appropriate regular language for the given language. Correct. మొత్తం 15, 16, 18 క్వశ్చన్లు ఉన్నాయి.